ముందుగా అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు. పొద్దున్నే లేచి స్నానం చేసేసుకొని దండం పెట్టుకొని దేవుడికి ఈరోజైతే పొద్దున్నే మా అమ్మని తీసుకొని మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను. మా మామకి రాఖీ కట్టాలి కదా. సో చూడండి, మా అమ్మ రాఖీ కట్టేసింది. వాళ్ళ నాన్నకు కూడా కడుతుంది, మా తాతకి. ఎందుకంటే వాళ్ళ అక్క లేదు. సో అప్పటి నుంచి అలవాటు అనమాట. వాళ్ళ అక్క బదులు మా అమ్మ కట్టేస్తుంది. సో మా అమ్మమ్మకు మా తాతకు కూడా కట్టేస్తుంది. చూడండి, కొద్దిగా టైం అయితే మంచిగా టైం స్పెండ్ చేసినాం అక్కడ. కొద్దిసేపు కూర్చొని ముచ్చట పెట్టుకొని. సో రాగానే ఇంకేముంది, మా బచ్చా గ్యాంగ్ వాళ్ళ అక్కలు వచ్చేసారు. ఇంకా స్టార్ట్ చేసారు రాఖీలు కడదాం కూర్చోబెట్టి. చూడు, ఒక చిన్న సెల్ఫీ అయితే తీసేసుకున్నాం ఇక్కడైతే. మా చెల్లె కూతురు చూడు, నాటి లెక్కలు అస్సలు వినదు. ఒక దగ్గర కూర్చోమ్మా అంటే కూడా కూర్చోదు. చూడు ఎంత క్యూట్గా ఉందో. సో ఇంకా నన్ను కూర్చోబెట్టి ఇంకా రాఖీ స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ మా అక్క కట్టింది. ఇంకా మా బచ్చా గ్యాంగ్ ఉన్నారు కదా, వాళ్ళకు కూడా కావాలంట రాఖీలు. ఇంకా వచ్చిన వాళ్ళందరూ వాళ్ళకి కట్టేసి నాకు కట్టి నాతో పాటు వాళ్ళకు కూడా కట్టినారనమాట. సో ఇంకా మా అక్క కూతురు వాళ్ళ తమ్ముళ్ళకి కడుతుంది. ఇంకా ఆ పిల్లలు చూడండి, అసలు నేను ఎందుకు ఇస్తా స్వీట్, నాకు కూడా ఇష్టమే కదా అని నేను తినేస్తున్నా, పిల్లలకి ఇవ్వకుండా. నమ్మినారా? చేస్తామా అండి, అట్లా చేయం కదా. సో చూడండి, మా డాడీకి మా మేనత్త రాలేదు ఈరోజు కొద్దిగా అంటే టైంకి. సో ఎక్కడ మిస్ అవుతుందో అని చెప్పేసి ఇంకా మా చిన్న చెల్లె మా అక్క కూతురు ఇద్దరు కలిసి మా డాడీకి కూడా కట్టేసినారనమాట. ఇంకో మావాడు చూడు కిలాడి ఎట్లా చూస్తున్నాడో. సో చూడండి, మా డాడీకి కట్టేస్తున్నారు, వాళ్ళ తాతకి కడుతున్నారు. మా డాడీ అయితే హ్యాపీగా ఉండే. ఇంకా అడిగి పెట్టుకుంటున్నాడు స్వీట్ కావాలి అని చెప్పి వద్దన్నా కూడా. మా డాడీ కొద్దిగా స్వీట్ అంటే ఇష్టం. బాగుంది కదా రాఖీ, నాకైతే నచ్చింది. యాక్చువల్గా నా కోసం అని తీసుకొచ్చింది మా చెల్లి. ఇంకా మా మేనత్త రాలేదని చెప్పి ఆ టైంకి మా డాడీకి కట్టేసింది ఆ రాఖీ, నాకు వేరే రాఖీ కట్టేసింది. ఇంకా ఫైనల్గా మళ్ళీ మా బచ్చా గ్యాంగ్ వల్ల ఇంకో అక్క వచ్చేసింది. ఇంకా వీళ్ళకి లైట్లు రాఖీలు కావాలంట. కొట్లాడి మరి అవే తెప్పించుకొని కట్టుకుంటున్నారు వాళ్ళు. సో ఫైనల్గా అయితే ఇట్లా అయింది. ఫైనల్గా ఇంకా నాకు తోచింది మా ఆడపడుచులకు పెట్టి దండం పెట్టి ఆశీస్సులు తీసుకుంటున్నాను అనమాట. సో ఇదండి, చూడండి ఇలా అయితే జరిగింది. ఆ చిన్న చూడండి ఎట్లా చూస్తుందో నన్ను. అది చూడు, ఏంది మా అమ్మ ఏం చేస్తున్నావు, మా అమ్మ కాలు మొక్కుతున్నావా, ఎందుకు మొక్కుతున్నావు అన్నట్టు చూస్తుంది. చూడండి, హుషారుది, నాటి. సో ఇదండి ఫైనల్గా. ఇట్లా అయితే మేము రాఖీ పండుగ చేసుకున్నాం. మీకు నచ్చింది అనుకుంటున్నాము. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ మాత్రం కొట్టండి.